మనకి బెంగళూరులో ఎక్కడంటే అక్కడే బిర్యానీ పాయింట్స్ అవైలబుల్గా ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే చాలా బాగుంటాయి. అందులో శివాజీ మిలిటరీ హోటల్ ఒకటి. మేము ఇక్కడికి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి తినడానికి సిట్టింగ్ అవైలబుల్గా ఉంది. అలాగే పార్సల్స్ కూడా చాలా ఎక్కువ తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఈ బళ్ళన్నీ కూడా వెహికల్స్ అన్నీ పార్క్ చేస్తున్నాయి కదా, వీళ్ళందరూ ఈ హోటల్కి వచ్చిన వాళ్ళే. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. వీక్ డేస్లో ఎలా ఉందంటే వీకెండ్స్లో పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. హోటల్ అయితే మరి పెద్ద రెస్టారెంట్ అని మనకేం అనిపించదు, కానీ బిర్యానీకి అయితే చాలా ఫేమస్ శివాజీ మిలిటరీ హోటల్. ఇక్కడ మనకి పైన బోర్డు మీద అంతా ఉంది మెన్యూ ఏముంటుంది ఏంటని చెప్పేసి, ఏమేమి ఐటమ్స్ వీళ్ళ దగ్గర మనకి అవైలబిలిటీ ఉంటాయి, రేట్స్ ఎంత, ప్రైజెస్ ఏంటి అన్నీ కూడా ఉన్నాయి. చూసుకొని మనం చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. నేను చూసినంత వరకు అయితే పార్సల్స్ అయితే తెగెళ్తున్నాయి అన్నమాట. పార్సల్స్తో పాటు అరిటాకులు కూడా ఇస్తున్నారు. నాకు ఎక్కువ ఇక్కడ నచ్చేది ఏంటంటే అరిటాకుల్లో వడ్డించడం. బెంగళూరులో ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా నేను చూసేది అరిటాకుల్లో, మ్యాక్సిమం అరిటాకుల్లో వడ్డిస్తారు. అలాగే కింద వీళ్ళు ఒక షీట్ వేసేస్తున్నాడు, పేపర్ షీట్స్ వేసేస్తున్నారు. అంటే మళ్ళీ కింద పడిన వేస్ట్ అంతా ఎత్తుకోవడానికి ఈజీగా ఉండేటట్లా, క్లీనింగ్కి ఈజీగా ఉండేటట్లా. చూసారు కదా, ఈ హాల్ అంతా ఈ ఫ్లోర్ ఒకటే అనమాట. ఈ మొత్తం అంతా ఇక్కడ సిట్టింగ్ ఏరియా అనమాట. చాలామంది ఫ్యామిలీస్తో కూడా వస్తున్నారు. ఇక్కడ దొన్న బిర్యానీ చాలా అంటే చాలా ఫేమస్. అలాగే హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. నాకు అది చాలా నచ్చింది. బిర్యానీలో ఇలా చక్కగా లెమన్ పెట్టిస్తున్నారు అనమాట. నిమ్మకాయ పిండేసుకొని దీన్ని ముందు మనం ఫినిష్ చేసేద్దాం. ఈ ఆకులు చక్క బుట్టల్లా కుడతారనమాట. కుట్టి ఇలా చీపురు పుల్లలు తోసి పెట్టి మనం విస్తరాకులు ఎలాగో కుడతారో అలాగే బుట్టలు కుడతారనమాట. వీటిలో చక్కగా మనకు బిర్యానీ వేసి ఇస్తారు. చూడడానికి బాగుంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ డ్రై, మటన్ పెప్పర్, చికెన్ డ్రై, చికెన్ పెప్పర్, ఇంకా కబాబ్, ఇలా చాలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. లాలీపాప్ ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. మేమైతే మరీ ఎక్కువ తీసేసుకోలేదు. బిర్యానీ 3 ఆర్డర్ చేసుకున్నాము ముగ్గురికి. చాలా అంటే చాలా స్పైసీ అనమాట. స్పైస్ అంటే ఇష్టపడే వాళ్ళకి సూపర్గా ఉంది. మేము అలాగే చికెన్ డ్రై ఒకటి తీసుకున్నాం. డ్రై అన్నారంటే నేను బాగా డ్రైగా ఉంటుంది అనుకున్నాను. చూస్తే కొంచెం సెమీ గ్రేవీగా ఉందన్నమాట. ఈ బయటన కౌంటర్ ఉంది. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళింది వీక్ మధ్యలో వెళ్ళామన్నమాట, వెడ్నెస్డే. వీకెండ్లో వెళ్తే అసలు చాలా ఎర్లీగా వెళ్ళిపోవాలి, లేదంటే పార్సల్స్ తీసుకెళ్ళిపోవడం బెటరు. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు లోపల. నాకు తెలిసి బెంగళూరులో చాలా సంవత్సరాలు కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఈ హోటల్ గురించి తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఫేమస్ శివాజీ మిలిటరీ హోటల్. తెలియని వాళ్ళు ఉండరు, నాన్ వెజ్ తినేవాళ్ళు. ఫ్యామిలీస్తో వచ్చి కూర్చొని తినడానికి కూడా ఏం ప్రాబ్లం లేదండి. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పార్సల్స్ తీసుకొని కూడా వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. మేమైతే అక్కడ తిని మళ్ళీ ఇంటికి నైట్కి పార్సల్ తీసుకొని వెళ్ళాం అనమాట. అలాగే ఇంత స్పైసీగా తిన్న తర్వాత ఒక ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. ఆ ఐస్ క్రీమ్ కోసం మేము జయనగర్లో ఒక ప్లేస్కి వెళ్తాము. ఆ ప్లేస్ పేరు కూర్ జాయింట్. జయనగర్ 4th బ్లాక్ ఏరియా అండి. ఇక్కడ అసలు కళ్ళు చెదిరిపోతుంటాయి. ఎటు చూసిన బట్టల షాపులే మనకి. పెద్ద పెద్ద బ్రాండ్స్ అనమాట. అన్ని రూప్సాంగ్, కళానికేతన్, మాన్యవర్, ఇలా చాలా ఇంకా ఎన్ని ఉన్నాయంటే చుట్టుపక్కలన్నీ ఇంకా అవే. జయనగర్ 4th బ్లాక్ సెంటర్ అంటే మనకి ఇంకా వైజాగ్లో జగదాంబ సెంటర్ గుర్తొస్తుంది. షాపింగ్ చేయాలంటే ద బెస్ట్ ప్లేసెస్లో జయనగర్ 4th బ్లాక్ ఒకటి. మేము ఐస్ క్రీమ్ తినే ఈ కూల్ జాయింట్ అనే ప్లేస్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉందన్నమాట. అందుకే అది రోడ్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్తుంటే సైడ్ అన్ని బట్టల షాప్లే. చూసారు కదా, సేల్ అని పెట్టారనమాట. సేల్ ఏముండదు, డబుల్ రేట్ వేస్తారు. మనకి ఏదో ఫ్రీగా ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తారు, అంతే, ఇంకేముండదు. ఇప్పుడైతే మా ఐస్ క్రీమ్ ప్లేస్కి వచ్చేసాము. మేము ఇది ఒక 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడికి అలవాటుగా వస్తాం అనమాట. అంత ఇష్టము. ఇక్కడ చాలా బాగుంటాయి మిల్క్ షేక్స్, శాండ్విచ్ చాలా బాగా చేస్తారు, సూపర్గా ఉంటుంది. గ్రిల్ శాండ్విచ్ సూపర్గా ఉంటుంది అనమాట. అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన ఐస్ క్రీమ్ ఒకటి ఇస్తారు, వెనీలా ఐస్ క్రీము. ఎంత బాగుంటుందంటే అసలు సూపర్గా ఉంటుందండి. నట్స్ చాలా ఎక్కువ వేస్తారు. మనకి ఇలా తింటూ ఉంటే అలా తగులుతున్నట్టు ఐస్ క్రీమ్ ఫుల్గా, ఏదో మీద జల్లడం కాదు, మొత్తం ఐస్ క్రీమ్ ఫుల్ వేస్తారనమాట. చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి, మిస్ చేయొద్దు. ఇది జయనగర్ 4th బ్లాక్ జస్ట్ ప్యారలల్ రోడ్లో ఉంటుంది. కూల్ జాయింట్ పేరు. అలాగే ఈవినింగ్ అని వెళ్ళారనుకోండి, చిన్న చిన్న స్నాక్స్ కూడా ఉంటాయి. మెయిన్ ఇక్కడ గ్రిల్ శాండ్విచ్ అద్దరిపోద్ది అనమాట. ఆ శాండ్విచ్లో చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి. చాలా రకరకాల శాండ్విచ్లు చేస్తారు. నాకు వీళ్ళ యూనిఫామ్ చాలా బాగా నచ్చింది. పూలు షర్ట్లు భలే బాగున్నాయి. సమ్మర్ కదా, చక్కగా కాటన్ షర్ట్లు వేసుకున్నారనమాట. నిజంగా నోరంతా మండిపోతుంది స్పైసీగా బిర్యానీ తిని. ఇప్పుడు చల్లగా ఐస్ క్రీమ్ తింటే అద్దరిపోద్ది అనమాట. గొంతంతా హాయిగా ఉంటుంది. నీళ్ళు వచ్చిన ఐస్ క్రీమ్ తినడం రాలేదు నా కూతురికి. షర్ట్ మీద పోసేసింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నానబెట్టి ఉతకడం నాకు ఒక పెద్ద పని.
ఇక్కడ చూడండి ఒక క్యూట్గా చిన్న పాపను చూపిస్తాను, ఎంత బాగుందో, ముద్దుగా చక్కగా ఉంది కదా. నోట్లో వేలేసుకొని ఐస్ క్రీమ్ సపరించినట్టు సపరించేస్తుంది. ఈ పక్కనంతా ఇంక మనకి ఫుడ్ కోర్ట్సే, చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ అనమాట, చాలా బాగుంటాయి. అలా చక్కగా ఈవినింగ్ టైం వచ్చి మనకి తినడానికి ఇక్కడ చాలా మంచి సెంటర్, చాలా బిజీ ఏరియా అనమాట. ఈరోజైతే మా డే అవుటింగ్ ఇలా అయిపోయిందనమాట, బిర్యానీ తోటిని ఐస్ క్రీమ్ తోటిని. ఇంకా అటు ఇటు చూడకుండా ఇంటికి వెళ్ళిపోవడమే తిన్నగాని.